Hi friends, today we are going to discuss about another specific solution trick, that is subtraction using all from 9 and last from 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది దేనికోసం అనేది ఫస్ట్ చెప్తాను. 10 పవర్ నెంబర్స్ మీన్స్ 10, 100, 1000, 10,000 ఇలా 10 పవర్ ఉన్న నెంబర్స్ నుంచి ఏదైనా నెంబర్ సపరేట్ చేయాలన్నప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేస్తాం. మనకి ఈ ట్రిక్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, గ్రాసరీస్ కొనడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం 100 రూపీస్ నోటో ఎట్లా రౌండ్ ఫిగర్లో ఉన్న నోటే కదా ఇస్తాం. 100 రూపీస్ నోట్, 1000 ఇప్పుడు లేదులేండి, ఒకప్పుడు ఉండేది అనుకుంటా. 100 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ ఇలా ఇచ్చినప్పుడు అక్కడ సపోజ్ 54 రూపీసో 556 రూపీసో ఎట్లా ఏదైనా అయిందనుకోండి, ఎంత బ్యాలెన్స్ మనకు వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా అన్నప్పుడు ఈ ట్రిక్ మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సపోజ్ ఈవెన్ మనకు డెసిమల్స్ ఉన్నా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. ఎలాగైనా చూద్దాం. ఫస్ట్ సపోజ్ 100 నుంచి 54.36ని సపరేట్ చేయాలనుకోండి. 36 ఉంది కదా, సో ఇక్కడ కూడా 2 జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 100.00 నుంచి 54.36 కొంచెం పెద్దగా రాస్తాను. 54.36 సపరేట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏమన్నారు, ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 అంటే ఆల్ అన్నిటి నుంచి 9 నుంచి లాస్ట్ మాత్రం 10 నుంచి, అంతేనా మీనింగ్? సో అదే చేసి చూద్దాం. 10 - 4, 10 - 6 4, మిగతాన్ని సపరేట్ ఫ్రమ్ 9, 9 - 3 6, 9 - 4 5, 9 - 5 4. దట్స్ ఇట్. రూపీస్లో చూసుకుందాం. 100 రూపీస్ నోట్ తీసుకెళ్ళాం, మనకి అక్కడ బిల్లు 54.36 అయింది. సో బ్యాలెన్స్ ఎంత? లాస్ట్ ఫ్రమ్ 10 అంటే 10 - 6 4, రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ 9, 9 - 3 6, 9 - 4 5, 9 - 5 4, 45.64. కాబట్టి ఈ రెండు యాడ్ చేసి చూద్దాం. యాడ్ చేసి చూస్తే 100 వస్తుందా లేదా చూద్దాం. Six plus 4 10, 1 plus 3 plus 6 10, 1 plus 4 5, 5 plus 5 10, 1 plus 5 6, 6 plus 4 10. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ డెసిమల్ 100, రైట్? సో ఈ టెక్నిక్ వాడి చాలా ఈజీగా మనం 100, 1000 అలా 10 మల్టిపుల్స్, 10 పవర్ 10 మల్టిపుల్స్ కాదు, 10 పవర్ నెంబర్స్ అంటే 10 పవర్ 1, 10 పవర్ 2 అంటే 100, 10 పవర్ 3 అంటే 1000, ఇలా 10 పవర్ నెంబర్స్ దేని నుంచి అయినా సరే ఏదైనా నెంబర్ని సపరేట్ చేస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం అలాగనేది ఈ ట్రిక్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. -637. ఓకే, ఏమనుకున్నాం? లాస్ట్ ఫ్రమ్ 10, రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ నెంబర్ ఫ్రమ్ 10, 10 - 7 3, రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ 9, 9 - 3 6, 9 - 3 9 - 6 3. ఓకే, ఈజీగా ఉందా? సేమ్ ఒక ఇంకో నెంబర్ చూద్దాం. 10,389. ఏమనుకున్నాం? లాస్ట్ ఫ్రమ్ 10, రిమైనింగ్ ఫ్రమ్ 9, 10 - 9 1, 9 - 8 1, 9 - 3 6. ఇక్కడ నెంబర్ లేదు కానీ లాస్ట్ వరకు ఏమొస్తుంది? 9.
అలా లాస్ట్ 1 వరకు ఉంది. 10 ఉంది కాబట్టి 10 బదులు 9 వచ్చింది అంతే, దట్స్ ఇట్. ఇక్కడతో అయిపోయింది. ఓకే, ఇలా ఈజీగా మనం సబ్ట్రాక్షన్ యూజింగ్ ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 అనే ట్రిక్ వాడి 10 పవర్ ఎనీ నెంబర్ నుంచి ఏ నెంబర్ అయినా సబ్ట్రాక్ట్ చేసుకుని మనం వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు డెసిమల్ నెంబర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పటివరకు చెప్పిన స్పెసిఫిక్ మెథడ్స్ అన్నీ కూడా ఒకసారి ఎగ్జాంపుల్స్తో రివైజ్ చేస్తాను. అవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి, మీరు వాటిని చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్లో నేను ఒకసారి బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. దీని తర్వాత క్లాస్లో మనం క్రిస్ క్రాస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనేది ఎలా అంటే మల్టిప్లికేషన్ మనం ఇప్పటివరకు చేసే స్టాండర్డ్ మెథడ్ కన్నా కొత్త మెథడ్లో ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా అనేది నేర్చుకుందాం. ఓకే, ప్రస్తుతానికి ఈ క్లాస్ వరకు ప్రీవియస్ స్పెసిఫిక్ మెథడ్స్ కూడా ఒకసారి రివైజ్ చేసేసి నెక్స్ట్ ఈ మెథడ్ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ దాంట్లో క్రిస్ క్రాస్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటి? స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ 5. సో ఎన్ని నెంబర్ తీసుకోండి? 65. ఓకే, 65 స్క్వేర్. మనం ఏం చేస్తాం? ఎనీ నెంబర్ స్టార్టింగ్ విత్ 5 డిజిట్ యూనిట్ డిజిట్ 5 ఉండి స్క్వేర్ చేయాలంటే ఏం చేసాం? 5 5s are 25. 5 తీసేసిన తర్వాత మిగిలిన నెంబర్ ఎంత ఉంది? 6. అంటే 6 + 1 7. 7 × 6 42. సింపుల్, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది కదా. నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్ టెక్నిక్ ఏం చెప్పుకున్నాం? సో దానికి ఎక్స్టెన్షన్ టెక్నిక్ మనం నేర్చుకుంది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ యూనిట్ సెక్షన్ యాడ్ అప్ టు 10 అండ్ యూనిట్ డిజిట్ వదిలేస్తే మిగతా నెంబర్ అంతా ఈక్వల్గా ఉంటే దాని మల్టిప్లికేషన్ ఎలాగా అనేది. ఓకే, దాంట్లో ఎగ్జాంపుల్ 33 × 37. ఏమనుకున్నాం ఇందాక? 5 5s are 25 అన్నాం. యూనిట్ డిజిట్లో రెండు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా 3 × 7 21. యూనిట్ డిజిట్ వదిలేగా మిగిలిన నెంబర్ 3. 3 + 1 4. 4 × 3 12. 12 21. ఓకే, దీని తర్వాత టెక్నిక్ మనం నేర్చుకుంది స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్ ఇన్ బిట్వీన్ 50 to 60. 50 to 60 ఏదైనా నెంబర్ ఒకటి తీసుకోండి. లెట్స్ సపోజ్ 56. 56 స్క్వేర్. ఓకే, 56 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని టెక్నిక్ ఏమనుకున్నాం? యూనిట్ డిజిట్లో ఉండేది ఆటోమేటిక్గా ఇందాకలాగే 6 × ఇందాక 5 × 5 చేసాం కదా, ఇక్కడ 6 × 6 36. ఓకే, నెక్స్ట్ మనం చేస్తుంది 50 to 60 మధ్యలో ఉన్న నెంబర్స్కి మాత్రమే స్క్వేర్ ఈజ్ స్పెసిఫిక్ మెథడ్. సో ఆ 50 to 60 మధ్యలో ఉన్న వాటిల్లో యూనిట్ డిజిట్ వదిలేస్తే ఉండే నెంబర్ 5. 5 స్క్వేర్ 25. సో 25 అనేది కామన్గా తీసేసుకోవచ్చు. సో 25 ప్లస్ యూనిట్ డిజిట్లో ఉన్న ఎంత నెంబర్ ఉంటే అంతే యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా. 25 + 6 31. 31 36. రైట్. దీని తర్వాత నెక్స్ట్ టెక్నిక్ మనం చేసింది మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఆల్ 9s. ఇందులో కూడా మనం కేసెస్ చెప్పుకున్నాం. ఏ కేసెస్ చెప్పుకున్నాం? ఫస్ట్ నెంబరు అలాగే సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ అంటే ఆల్ 9s ఉన్న నెంబర్. రెండు నెంబర్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఒక కేసు. అలా కాకుండా ఫస్ట్ నెంబర్లో తక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండి సెకండ్ నెంబర్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఆల్ 9స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే అప్పుడు మల్టిప్లికేషన్ ఎలాగా. అలాగే థర్డ్ కేసు వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ నెంబర్ అంటే ఆల్ 9స్లో తక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, అప్పుడు మల్టిప్లికేషన్ ఎలాగా. సో మూడిట్లకి కూడా క్విక్గా ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. ఓకే, 675 × 999. ఓకే, సో ఎలా చేయాలనుకున్నాం? మనం లాజిక్ ఏం మాట్లాడుకున్నాం? 999 చిన్న గుర్తుపెట్టుకోవాలంటే 1000 - 1 కదా, -1 కదా. సో ఫస్ట్ 675 - 1 674.
చిన్న లాజిక్ అంటే గుర్తుపెట్టుకోవడానికి. 999 అంటే 1000 - 1 అని గుర్తుంటుంది. అదే 99 అయితే 100 - 1 అని గుర్తుంటుంది. 9 అయితే 10 - 1 అని గుర్తుంటుంది. సో -1 అవుతుంది కదా. సో ఇచ్చిన నెంబర్లో -1 చేయండి. 674. నెక్స్ట్ ఆ నెంబర్ని ఏం చేయాలి, ప్రతి డిజిట్ని 9 నుంచి సపరేట్ చేసి పక్కన రాయండి. 9 - 6 3, 9 - 7 2, 9 - 4 5. రైట్, అదే ఆన్సర్. నెక్స్ట్ ఇందులో కేస్ 1 రెండో నెంబర్లోనే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. కేస్ 1 ఓకే అయిపోయింది. సెకండ్ కేస్ 2 వచ్చేసరికి ఏమనుకున్నాం, ఫస్ట్ నెంబర్లో లెస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి, సెకండ్ నెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. ఎలా, ఇంకో 675 999 ఉంది కదా, 75 × 999 అని తీసుకుందాం. ఇప్పుడు ఎలా, ఇక్కడ అంటే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి చేసేసాం. ఇక్కడ ఎలా, ఇందులో ఏమనుకున్నాం, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రెండాట్లో ఉంటే ఈ లాజిక్ వాడచ్చు. ఈ లాజిక్ వాడేలా దీన్ని చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ ఉండాలి. అంటే 3 డిజిట్స్ ఉండాలంటే 0 యాడ్ చేసుకుందాం అనుకున్నాం. 0 రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 750 అవుతుంది, అంటే 750 అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూ 75, కానీ 750 అంటే వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో వీ కాంట్ యాడ్ 0 ఆన్ ద రైట్ సైడ్. సో ఎట్ సైడ్ యాడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినా దాని వాల్యూ ఏం మారదు, ఎందుకంటే 075 ఇది నథింగ్ బట్ 75. సో వాల్యూ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇలా ఒకే ఉంది కదా. సో ఇలాగే ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం, 075 - 1 074. ఈ 0ని ఒమిట్ చేయొద్దు. ఎందుకు ఒమిట్ చేయకూడదు అంటే 9 నుంచి ప్రతి డిజిట్ సపరేట్ చేయాలి కదా. నెక్స్ట్ సో 9 నుంచి 0 తెస్తే 9, 9 - 7 2, 9 - 4 5. ఇక్కడ 0 ఎందుకు ఒమిట్ చేయొద్దు అన్నాయంటే, ఒకవేళ 0 ఒమిట్ చేసి ఉంటే మీరు 9 - 7 2 అని రాస్తారు, 9 - 4 5 అని రాస్తారు, మధ్యలో 9 మిస్ అవుతుంది, ఆన్సర్ తప్పు వస్తుంది. సో అందుకని 0 ఇక్కడ రాసుకోండి, లేదా బ్రెయిన్లో క్యాల్కులేషన్ ఉంచుకుంటానంటే 0 రాయిపోయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ నెంబర్కి వచ్చేసరికి తక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. సో ఇది 675 × 99 ఓన్లీ, 999 కాదు 99. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ నెంబర్లో 1 2 3 డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ నెంబర్కి వచ్చేసరికి 1 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలాగా, సేమ్ టెక్నిక్ వాడచ్చా, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లేవు వాడకూడదు. సో ఇక్కడ 0 యాడ్ చేసాం కదా, అలా ఇక్కడ 0 యాడ్ చేసేద్దామా, అలా చేయొచ్చా? అలా చేస్తే మనం ఆల్ లైన్స్తో టెక్నిక్ నేర్చుకున్నాం, కానీ ఆల్ లైన్స్ లేకుండా ఏదో 0 ఉన్న దాంతో టెక్నిక్ నేర్చుకోలేదు. సో ఇది కూడా వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ ఏం చేయాలి మరి, సింపుల్ 675 × 99 ఎలా రాయచ్చు, 675 × 99 అంటే 99ని ఎంత ఏం చెప్పుకున్నాం, 100 - 1 అని రాయొచ్చు. రైట్, 00 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే 675 00 కాబట్టి 00 వస్తుంది, -675 × 1 675. రైట్, 10 - 5 5, 10 వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది 9, 1 సపరేట్ చేస్తున్నప్పుడు 9 కదా, 9 - 7 2, 1 సపరేషన్ అయిపోయింది కదా. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 4 - 6 అవ్వదు కాబట్టి ఇంకోటి తెచ్చుకోండి, 14 - 6 8, 7 నుంచి 1 సపరేషన్ ఇస్తుంది కాబట్టి 6 దట్స్ ఇట్, 66 825. మీరు ఇప్పటి వరకు చేసిన మల్టిప్లికేషన్ ఏదైనా సరే స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ప్రకారం మనం చేయాలి అనుకుంటే అది ఎంత టైం తీసుకుంటుంది, మినిమం మనకు 30 సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది. బట్ ఇప్పటివరకు మీరు చూసింది ఏదైనా సరే 1 or 2 సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం టైం అనేది తీసుకుంటుంది. బట్ థరోలీ మీకు అలవాటు అయిపోతే కనుక ఈ మాత్రం టైం కూడా మీకు తీసుకోదు. సో ఎంత టైం సేవ్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ టెక్నిక్ మనం చూసింది ఆల్ వన్స్తో. ఓకే, ఆల్ వన్స్తో కూడా ఎగ్జాంపుల్స్ చెప్పేసుకుని ఇవాళ మనం చెప్పుకునే టెక్నిక్ కూడా ఎగ్జాంపుల్ చూసుకుని ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. దీని తర్వాత క్లాస్లో మల్టిప్లికేషన్ అనేది
ఈజీ ఎలా చేయాలి అన్నది చూద్దాం. సో నెక్స్ట్ టెక్నిక్ మనం నేర్చుకుంది మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఆల్ వన్స్. అందులో మనం టూ డిజిట్ ఉన్న ఆల్ వన్స్తో కానీ, అంటే 11తో కానీ, 3 డిజిట్స్ అయితే 111, 4 డిజిట్స్ అయితే 1000, 100, 11, ఇట్లా 4, 5, 6, 7 ఎనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అవ్వచ్చు. మనం దానికి లాజిక్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అది ఇక్కడ ఒకసారి చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని. ఓకే, 637 into 11. మనం దీని లాజిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ మీరు ఆల్ వన్స్లో ఉంటే అక్కడ వరకు, అంటే అన్ని డిజిట్స్ మనం సమ్అప్ చేయడం వరకు వెళ్తుంది. కానీ స్టార్టింగ్ ఎప్పుడు కూడా సింగిల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ స్టార్ట్ చేస్తాం, ఎండింగ్ ఎప్పుడు కూడా సింగిల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వరకు ఎండ్ చేస్తాం. ఓకే, సో స్టార్టింగ్ 7, నెక్స్ట్ 7 + 3 10, 0 ఇక్కడ ఉంటుంది, 1 క్యారీ. ఓకే, నెక్స్ట్ 6 + 3 + 7 3 డిజిట్స్ యాడ్ చేసేచ్చా? నో, ఇక్కడ మనకు 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 2 డిజిట్స్ వరకే సమ్అప్ చేయడానికి అవుతుంది. ఓకే, 3 + 7 చేస్తాం. సో ఒక షిఫ్ట్ ఇటేయండి, 6 + 3 9, 9 + 1 10. సో 1 మళ్ళీ క్యారీలో ఉంది. సో ఇంకొక షిఫ్ట్ వేస్తే ఇక్కడ 2 నెంబర్స్ లేవు, సింగిల్ నెంబర్ మాత్రమే ఉంది. మనం ఏమనుకున్నాం, సింగిల్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, సింగిల్ నెంబర్తో ఎండ్ అవుతుంది. సో 7తో స్టార్ట్ అయింది, సింగిల్ నెంబర్తో 6కి వచ్చి ఎండ్ అవుతుంది. 6 + 1 7, దట్స్ ఇట్. అదే ఫర్ సపోజ్ 311తో చేద్దాం అనుకున్నాం. ఓకే, 637 into 311 అయితే ఏమవుతుంది, సింగిల్ నెంబర్తోనే స్టార్ట్ అవుతుంది, అంటే 7 7, సింగిల్ నెంబర్ నుంచి డబుల్ డిజిట్కి వెళ్తుంది. 7 + 3 10, 0 ఇక్కడ వేస్తారు, 1 క్యారీలో ఉంది. నెక్స్ట్ 2 నెంబర్స్ అయిపోయిన తర్వాత ఇక 3 నెంబర్స్ వరకు మ్యాక్సిమం ఉంది కదా. సో 3 నెంబర్స్ మ్యాక్సిమం చేయొచ్చు. 7 + 3 10, 10 + 6 16, 16 + 1 17, 7 ఇక్కడ వేస్తారు, 1 క్యారీలో ఉంది. నెక్స్ట్ 3 మెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక షిఫ్ట్ జరిగితే ఇక్కడ 2 మెంబర్సే ఉన్నాయి. సో 6 + 3 9, 9 + 1 10, మళ్ళీ 1 క్యారీలో ఉంది. ఇంకో షిఫ్ట్, ఇక సింగిల్ నెంబర్ మాత్రమే ఉంది. సింగిల్ నెంబర్ వరకు వచ్చి సింగిల్ నెంబర్ దగ్గర ఆగిపోతాం. సో 6 + 1 7, దట్స్ ఇట్. ఇందులో ఇంకోటి ఎక్స్టెన్షన్ ఏం నేర్చుకున్నాం, 637 into 222 అనుకోండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 637 into 2 into 311, రైట్. 2ని దీంతో మల్టిప్లై చేయండి. 2 7s are 14, 2 + 3 6, 2 into 3 6 + 1 7, 2 into 6 12, 1 2 7 4 into 311. 311తో చేస్తే ఏమవుతుంది, 4 4, నెక్స్ట్ 2 7 + 4 11, 1 ఎక్కడ వస్తుంది, క్యారీ 1 వచ్చింది. నెక్స్ట్ 3 నెంబర్స్ ఉన్నాయి, 3 వరకు చేయొచ్చు. 7 + 4 1 11, 11 + 2 13, 13 + 1 14, మళ్ళీ 1 క్యారీలో ఉంది. ఇక్కడ 3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇటు పక్క షిఫ్ట్ అవ్వండి. 7 + 2 9, 9 + 1 10, 10 + 1 11, 1 క్యారీలో ఉంది. 3 నెంబర్స్ అయిపోయినాయి. ఇక్కడ ఒక షిఫ్ట్ అయితే 2 నెంబర్సే ఉన్నాయి. 1 + 2 3, 3 + 1 4, క్యారీ లేదు. ఇంకా 2 నెంబర్స్ అయిపోయినాయి. ఒక షిఫ్ట్ వేస్తే ఏమవుతుంది, సింగిల్ నెంబర్ మాత్రమే ఉంది. సింగిల్ నెంబర్ దగ్గరికి వచ్చి ఆగిపోద్ది. 1 మాత్రమే ఉంది, 1 ఎక్కడ దిగిపోయింది, అంతే. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఆల్ వన్స్తో మల్టిప్లికేషన్ కూడా ఈజీగా విత్ ఇన్ నో టైం మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత ఇవాళ మనం నేర్చుకున్న టెక్నిక్, ఏదైనా 10 పవర్ నెంబర్ నుంచి, అంటే 10 పవర్ నెంబర్ అంటే 10 పవర్ 1 10, 10 పవర్ 2 100, 10 పవర్ 3 1000, ఇలా 10 పవర్ నెంబర్స్ నుంచి ఏదైనా వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలంటే టెక్నిక్ ఏం నేర్చుకున్నాం, ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 టెక్నిక్ నేర్చుకున్నాం. ఓకే, అంటే ఫర్ సపోజ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే, మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళారు. ఓకే, 10,000 తీసుకుని వెళ్ళారు, 5,976 రూపీస్ ఖర్చు పెట్టాడు. సో మీకు ఎంత బ్యాలెన్స్ వెనక్కి రావాలి, జస్ట్ ఏం చెప్పుకున్నాం, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. లాస్ట్ ఫ్రమ్ 10 మీన్స్ 10 - 6 4, రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ 9, 9 +
9 minus 7 2, 9 minus 9 0, 9 minus 5 4. That's it. ఓకే, మీరు ఇలా క్యాలిక్యులేషన్ పేపర్ మీద వేసి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ ఈసారి వెళ్ళినప్పుడు పొదుపుగా ఖర్చు పెట్టారు అనుకున్నాం. పొదుపుగా ఖర్చు పెట్టారు అనుకుంటే 3767 ఖర్చు పెట్టారు. మీరు పేపర్ మీద కూడా వేయాల్సిన అవసరం లేదు. మీరు ఖర్చు పెట్టినాక 3767 బ్రెయిన్లో పెట్టుకోండి. 3767 లాస్ట్ నెంబర్ ఎంత 7, దాని నుంచి దేని నుంచి తీసేయాలి 10 నుంచి తీసేయండి. 10 minus 7 3, మిగతా అన్ని 9 నుంచి తీయండి. 9 minus 6 3, 9 minus 7 2, 9 minus 3 6. దట్స్ ఇట్, రైట్. ఈ విధంగా మనకి 10 పవర్లో ఉన్న ఏ నెంబర్ నుంచి అన్నా సపరేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. 10 పవర్ నుంచి నెంబర్లు అయినా రౌండ్ ఆఫ్ నెంబర్లు అంటే 2000 3000 ఇలాంటి వాటికి అవుతాయా అంటే దీనికి ఎక్స్టెన్షన్లో అవి కూడా చేయొచ్చు. అట్లాగా ఫర్ సపోజ్ మీరు 20,000 తీసుకుని వెళ్ళారు అనుకున్నాం. ఇప్పుడు చాలా మంది 2000 కదా, అప్పుడు 2000 తీసుకెళ్ళారు అనుకున్నా పర్లేదు. ఫర్ సపోజ్ ఇక్కడైతే 20,000 తీసుకుని వెళ్ళారు అనుకున్నాం. దీనికి ఈ టెక్నిక్ ఎలా యూజ్ అవుద్ది? 20,000 అయినా 10,000 అయినా జీరోస్ వరకు మాత్రం ఒకటే టెక్నిక్. ఫస్ట్ జీరో అంటే ఫస్ట్ జీరో ఉన్నప్పుడు 10 నుంచి సపరేట్ చేస్తారు. మిగతా జీరోస్ అన్ని 9 నుంచి సపరేట్ చేస్తారు. అంటే ఇక్కడ మాత్రం 10 minus 7 3, 9 minus 6 3, 9 minus 7 2, 9 minus 3 6. బాగుంది. ఇప్పుడు ఇక్కడ నెంబర్ వచ్చింది చూసారా, ఈ నెంబర్ని ఏం చేయాలి? ఇంతకుముందు మనకు 1 ఉండేది కాబట్టి 1 minus 1 0 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చింది. లేదా ఏదైనా నెంబర్ అయ్యి ఉండదు. అది 30,000 తీసుకెళ్తే 3 వస్తుంది, 40,000 తీసుకెళ్తే 4 వస్తుంది. అప్పుడు -1 చేయండి. 2 minus 1 1. ఇక్కడ 1 ఉండేది కాబట్టి 1 minus 1 0 వచ్చి మీకు ఈ డిజిట్ గురించి మనం ఆలోచించాల్సిన పని ఉండేది కాదు. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 minus 1 1. అదే 30,000 తీసుకెళ్ళి ఉంటే 3 minus 1 2. ఓకే, సో ఈ విధంగా మనకి రియల్ లైఫ్లో కూడా చాలా ఈజీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ స్పెసిఫిక్ సొల్యూషన్స్ కానివ్వండి, వేదిక్ మ్యాథ్స్లో ఏ ట్రిక్ అయినా సరే మనకు రియల్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. మనకి మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మేబీ ఎక్కడైనా సరే ఎడిషనల్ సబ్ట్రాక్షన్ అనేది పెద్ద టైసంగా అనిపించుకుంది. కానీ ఎక్కువ కష్టపడాలి అనేది అనిపిస్తుంది. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ వస్తే అబ్బాయి ఎక్కువ టైం పడుతుంది, ఇది టైం కన్స్యూమింగ్ అనిపిస్తుంది. సో మన నెక్స్ట్ క్లాస్లో మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయాలని తెలుసుకున్నాం. ఆల్రెడీ స్పెసిఫిక్ మెథడ్లో మనం కొన్ని స్పెసిఫిక్స్ చూసాం. అంటే ఎలాగా ఆల్ లైన్స్తో మల్టిప్లై చేయడం ఎలాగా, ఆల్ వన్స్తో మల్టిప్లై చేయడం ఎలాగా, లేదా 50 to 60 మధ్యలో ఉన్న నెంబర్ స్క్వేర్ చేయడం ఎలాగా, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ చూసాం. బట్ జనరల్లీ మనం మల్టిప్లికేషన్ జనరల్ మెథడ్లో అంటే ఏదైనా నెంబర్ ఇచ్చినా సరే జనరల్గా మల్టిప్లికేషన్ చేయడం ఎలాగా అనేది ఈజీగా ఎలా అనేది మెథడ్స్ ఏమున్నాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పటివరకు జరిగిన క్లాసులన్నీ కూడా మనకి వేదిక్ మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్లో మీకు యూట్యూబ్లో ఉంటాయి. వాటి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఒక గంట సింబల్ ఉంది, దాని టింగ్ అని కొట్టండి. మీకు దానివల్ల నాకు నెక్స్ట్ ఏ యాడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. ఇఫ్ ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.